అందరికీ మరణాత. మోసే సుఖోపవాసములోని రెండవ దినము పాఠము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనము. ఆమె నీటిలో నుండి ఇతను తీసితనని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. దైవజనుడు చెప్పిన మాట, నాకు కన్న కుమారులు లేరు కానీ కన్నీళ్ళ కుమారులు ఎందరో ఉన్నారు అన్నారు. మొదటిగా ఇశ్రాయేలీల కన్నీళ్లు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనము. ఆశీర్వాదమని యోసేపును అమ్మివేసినందున ఐగుప్తీయుల క్రింద 430 సంవత్సరములు దాస్యములో నుండి కఠినమైన శ్రమలు అనుభవించుచు దేవునికి ఇశ్రాయేలు మొరపెట్టిరి. వారి కన్నీటి ప్రార్థన వలన కన్నీటి పుత్రుడు మోషే జన్మించెను. రెండవది తల్లిదండ్రుల కన్నీళ్లు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ వచనము, 6వ అధ్యాయము 20వ వచనము. 3 నెలలు గృహములో దాచి ఆ తరువాత తన కుమారుని దాచలేక చంపుకొనుటకు ఇష్టపడక జమ్ము పెట్టెను ఏర్పరిచి దేవునికి అప్పగించెను. మూడవది మోషే కన్నీళ్లు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 6వ వచనము, అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనము. నైలు నది మొసళ్లకు నిలయము. భయంకరమైన మొసళ్లను దేవుడు నోళ్ళ మూయించి మోషే ఉన్న ఆ పెట్టె చుట్టూ కావలి భటుల వలె ఉండి రాజకుమార్తె యొద్దకు నడిపించబడవలెనని దేవుడు ఆజ్ఞ ఇచ్చెను. రాజకుమార్తె మోషేను రక్షించుటకు దేవుడు ఏర్పరిచెను. మోషే ఏడ్పు ఆమె హృదయమును కరిగించెను. ఆయనలోనున్న దివ్య సుందరత్వము ఆమెను ఆకర్షించెను. కాబట్టి తండ్రి ఆజ్ఞను లెక్క చేయక తిన్నగా ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఆ రాజు 40 సంవత్సరములు ఆయనను కాపాడెను. కాబట్టి అనుదిన ఏకాంత ప్రార్థనల వలన అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరచును. నాలుగవది నైలు నది నీళ్లు. నిర్గమాకాండము 7వ అధ్యాయం 20వ వచనము. నైలు నది నీళ్లలో మోషే పడవేయబడిను. ఉదాహరణ, యోనా నీటిలో పడితే పడ్డాడు కానీ నినివే పట్టణాన్ని రక్షించినాడు. అలాగే మోషే నీటిలో పడితే పడ్డాడు కానీ 30 లక్షల మంది ఇశ్రాయేలీలను రక్షించినాడు. నైలు నది ఐగుప్తీయులకు ఒక దేవతగా పూజించేవారు. మోషే దేవుని కర్రతో ఆ నది నీళ్లను కొట్టగా రక్తమాయను. అందులోని చేపలు చచ్చెను. నీళ్లు కంపు కొట్టెను. జనులు త్రాగలేకపోయేది. దేవత శక్తి ఎదుట మాంత్రికుల విద్యలు, మాంత్రిక శక్తి పనిచేయలేదు. దేవతా శక్తి కంటే దైవశక్తి గొప్పదని రుచివయ్యున్నది. ఐదవదిగా ఎర్ర సముద్రపు నీళ్లు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలీలు దాస్యం నుండి విడిపింపబడి ఎర్ర సముద్రం వద్దకు వచ్చిరి. ఉదాహరణ, ముందు గొయ్యి వెనక నొయ్యి అనే ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. సముద్రమును దాటలేరు, శత్రువులతో యుద్ధము చేయలేరు. అలాంటి సమయంలో మోషే దేవుని కర్ర చేత ఆ సముద్రమును పాయలుగా చేసెను. ఇశ్రాయేలీలు గండము తప్పించిన దేవునికి దండము పెట్టిరి. మోషే దేవుని మీద ఆధారపడినందున ఇట్టి అద్భుతము చేయగలిగెను. అలాగే ఈ 40 దినములు ప్రార్థించే ప్రార్థనా వీరులు సృష్టిపై అధికారులగుదురు. ప్రభువు సముద్రమును గద్దించెను, మోషే చీల్చెను. విశ్వాసులు సృష్టిపై అధికారులగుదురు. ఆరవది చేదు నీళ్లు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం వరకు. చేదు నీళ్లలో కొమ్మ వేయగా తీయగా మారెను. చేదు ఇశ్రాయేలీలకు శ్రమల అనుభవం ఉన్నది కానీ శోధన అనుభవం లేదు. విశ్వాస జీవితంలో సాతాను వలన శోధన, దేవుని వలన పరిశోధన వచ్చును. అయితే మన ప్రభు శోధనలను జయించెను. ఆ విధముగానే ప్రార్థనా పరులైన మనము శోధనలను జయించవలెను. మనము మహిమ కిరీటదారులమై దేవునిని మహిమపరచవలెను. 7 బండలోని నీళ్లు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఆ బండ క్రీస్తే. 16వ అధ్యాయంలో పరలోక మన్నాను భుజించిరి.
17వ అధ్యాయంలో బండలో నీళ్లు త్రాగిరి. ప్రభువు పేతురు అనే బండ మీద క్రైస్తవ సంఘమునకు పునాది వేసినారు. అనగా పేతురు బండ, సముద్రపు అలలు ఎన్ని కొట్టినా బండకు చలనము లేదు. అలాగే శ్రమలు వచ్చినా ఈ సంఘమును ఎవరు పాడు చేయలేరు. ఈ సంఘమునకు క్రీస్తే పునాది, క్రీస్తు ఇంటికి నాయకుడు. అలాగే 40 దినములు క్రీస్తు ప్రభుని నాయకునిగా ఏర్పరచుకొని మేఘమెక్కుదుము గాక. ప్రియులారా, ఇశ్రాయేలుల కన్నీల వలన పుట్టిన కన్నీటి పుత్రుని ధ్యానించిన రీతిగానే అనుదినము ధ్యానించుదుము గాక. కన్నీళ్లను దేవుడు ఆనంద బాష్పములుగా మార్చును. ప్రభు మన కన్నీళ్లను తుడిచును గాక. ప్రకటన 21:4 బట్టి మన కన్నీళ్లను పరలోకపు కన్నీటి గుడ్డిలో భద్రపరచును గాక. ఆమేన్. మరణాత.